గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం యూపీఎస్సీ మాస్టర్ క్లాస్ ఫౌండేషన్లో భాగంగా జాగ్రఫీ క్లాస్ అటెండ్ చేస్తున్నాం. జాగ్రఫీ క్లాస్లో మీరు అటెండ్ చేస్తుంటే ఏవైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. రెండోది, సెషన్ 1 అవర్ కంటిన్యూస్గా వినాల్సిన అవసరం ఉంటుంది. అటెంటివ్గా వినాలి. అటెంటివ్గా అంటే శ్రద్ధతో వినండి. ఆ తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ చాట్ బాక్స్లోది నేను చూసి మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఈ 1 అవర్ సెషన్ని చాలా శ్రద్ధగా వినాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఓకే? ఎందుకంటే జాగ్రఫీ అంటే కొంత టెక్నికల్ సబ్జెక్ట్గా అనిపిస్తుంది. అయితే ఈ సబ్జెక్ట్ వింటున్నప్పుడు అది ఖచ్చితంగా టెక్నికల్గా అనిపించదు. స్లోగా అది మన నిత్య జీవితంలో భాగమైనటువంటి ఒకనొక అంశమే అనే ఫీలింగ్ కలుగుతుంది. రైట్? ఇప్పుడు మనం జాగ్రఫీలో ఈ మాస్టర్ క్లాస్ ఫౌండేషన్లో భాగంగా ఒక సబ్జెక్ట్ చదువుతున్నామంటే మనం ఏం చేస్తామని చెప్పాను ప్రతిసారి, అసలు ఆ సబ్జెక్ట్ మీనింగ్ ఏంటి, ఎసెన్స్ ఏంటో తెలుసుకుంటాము. ఇప్పుడు జాగ్రఫీ ఎసెన్స్ ఏమని చెప్తున్నాం మనం? జియో అంటే ఎర్త్, జియో అంటే ఎర్త్ అని అర్థం నాన్న. జియోగ్రఫీ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని మీరు వింటారు, అంటే మ్యాపింగ్ అని అర్థం. సో ఇప్పుడు జియో ఎర్త్ రిలేటెడ్ మీనింగ్ని జియో అని మాట్లాడతాం. దానికి సంబంధించిన రైటింగ్ అండ్ మ్యాపింగ్ని గ్రఫీ అన్నట్టుగా చెప్తారు. సో జియోగ్రఫీ అంటే అర్థం ఏమొస్తుంది? ఎర్త్ రిలేటెడ్ మీనింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాపింగ్ అండ్ రైటింగ్ అనమాట. సో జాగ్రఫీ వివిధ మ్యాప్స్ రూపంలో ఎర్త్ని రిఫ్లెక్ట్ చేసేటట్టుగా ఉంటుంది. అలా జాగ్రఫీ అని మనం మాట్లాడుతున్నాం. అయితే ఇంకొకసారి రిటర్న్ ఫార్మేట్లో ఇందాక పిక్టోగ్రఫిక్ రిప్రజెంటేషన్ చూపించాం. ఇప్పుడు రిటర్న్ ఫార్మేట్లో జియోగ్రఫీ అంటే ఏంటో చూస్తే, ఇట్ ఈస్ ఎ స్టడీ ఆఫ్ ప్లేసెస్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అండ్ దేర్ లొకేషన్, ఎన్విరాన్మెంట్, ఆ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నారో. సో ఇప్పుడు జియోగ్రఫీ అంటే ఒక స్థలం, ఆ స్థలంలో ఉన్నటువంటి ప్రజల ఆవాసాలు, వాటి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అంటే పరస్పరస్ ఇచ్చిపుచ్చుకున్నటువంటి వస్తువులు కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో, ముఖ్యంగా పర్యావరణంలో పరస్పరం ఏమి ఇచ్చిపుచ్చుకుంటారు నాన్న? ఎర్త్ నుంచి నువ్వు మినరల్స్ తీసుకుంటావు, పంటలు తీసుకుంటావు, మినరల్స్ అంటే వనరులు, అలానే క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది. అవన్నీ తీసుకున్న తర్వాత క్రమేణా ఏం చేస్తుంటావు? వాటిని నువ్వు ఉపయోగించి విడుదల చేస్తుంటావు. అవి వివిధ రూపాల్లో విడుదల చేస్తూ ఉంటావు. అవన్నీ వాతావరణంలో కలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంటుంది, అలానే లిథోస్ఫియర్ ఉంటుంది. లిత్ అంటే రాయి, ఇది గ్రీకో లాటిన్ పదాలు ఇవన్నీ. లిథోస్ఫియర్ అంటారు, అంటే శిలావర్ణం అని తెలుగులో అంటారు. ఓకే, అంటే శిలలతో కూడింది, రాళ్లతో రప్పలతో కూడినటువంటి భూభాగాన్ని లిథోస్ఫియర్ ఇలా మాట్లాడుతుంటాము. మనము వాతావరణం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి, వాయువులు అంటాం, గ్యాషియస్ మెటీరియల్ అంటాం అనమాట. ఈ గ్యాషియస్ మ్యాటర్లో మనం ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం లాంటివి ఉన్నాయి కదా. వీటితో పాటు జినాన్, రేడాన్, ఆర్గాన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఎలిమెంట్స్ అన్నీ కలుపుకున్నటువంటి ఈ గ్యాషియస్ మ్యాటర్ అంతా ఈ అట్మాస్ఫియర్లో భాగం అవుతుంటుంది. సో ఇప్పుడు జియోగ్రఫీ అనే పదంలో మనకి ఏం వస్తుంది తెలియకుండానే? ఎర్త్కి సంబంధించిన 360 డిగ్రీస్ అనాలిసిస్ అండ్ రిలేషన్షిప్ వస్తుంది. ఆ రిలేషన్షిప్ దేనికి సంబంధించింది? చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్. అంటే ఏ ఎన్విరాన్మెంట్ అది? ఓషన్ అయితే ఓషియోస్ఫియర్, అంటే నీటికి సంబంధించింది. ఆ వాతావరణంలో గాలి ఉంది కాబట్టి దాన్ని వాయువు అంటున్నాం కదా. ఆ వాయువులు ఏవైతే ఉన్నాయో వాటితో మనకున్న సంబంధాన్ని అట్మాస్ఫియర్ అంటున్నాము. ఈ భూమితో మనకున్న సంబంధాన్ని లిథోస్ఫియర్ అని మాట్లాడుతుంటాము. ఇలా జియోగ్రఫీని టోటల్గా మనము 360 డిగ్రీస్లో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం ఉన్నటువంటి ప్రదేశానికి మధ్య ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడమే జియోగ్రఫీ. ఈ ఇంటర్ రిలేషన్షిప్ని మనం అర్థం చేసుకోవడం అంటే స్టడీ చేయడం అనమాట. స్టడీ చేసి ఈ రిలేషన్షిప్ ఎట్లుందో మనము నిత్య జీవితంలో అనువర్తించి చూడాలి, అప్లై చేసి చూడాలి. రైట్? ఇప్పుడు జియోగ్రఫీకి సంబంధించి ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ నేను చెప్పాను కదా. భూమి నుంచి మనం ఏం చేస్తున్నాం? పంటలు పండిస్తున్నాం. ఆ పంటలు పండించి ఆ వనరులను మనం సేకరించుకొని సేవిస్తున్నాము. ఇది ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్లో ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక పిక్చర్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు జియోగ్రఫీ అనేది దేంతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది చూడండి. ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ద డిస్క్రిప్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏరియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అని అంటున్నారు. అంటే భూ ఉపరితలం మీద ఉన్నటువంటి
వివిధ భూస్వరూపాలు ల్యాండ్స్కేప్స్ ఉంటాయి కదా, వీటిని అంటే పర్వతాలు కానీ అంటే మౌంటైన్స్ అంటుంటారు. ఈ పర్వతాలు పీఠభూములు అంటే ప్లాట్యూస్ అంటారు. పర్వతాలు అంటే చాలా ఎత్తైనవి. ఇక ప్లాట్యూస్ అంటే మధ్యస్థంగా ఉంటాయి ఎత్తు, కొంత పై భాగానికి వెళ్ళాక ఇలా బల్లపరుపుగా ఉంటాయి అన్నమాట, చదునుగా ఉంటాయి. కొంత కొండ ప్రాంతమే కొంత పైకి వెళ్ళిన తర్వాత చదునుగా ఉంటుంది. అదే మౌంటైన్ ప్రాంతం ఎలా ఉంటుంది, ఇంత చదునుగా ఉండదు, ఇలా క్రెస్ట్ అండ్ ట్రఫ్స్తో ఉంటుంది. శృంగము ద్రోణి అంటారు, క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ అనమాట, వేవ్స్ రూపంలో ఉంటాయి ఆ మౌంటైన్స్, శిఖరాలతో ఉంటుంది. అదే పీఠభూమి ప్రాంతం మనం ఉన్నది ఇప్పుడు దక్కన్ పీఠభూమి ప్రాంతం, ఇప్పుడు మనకి మైదానం లాగానే అనిపిస్తుంది. మనం కొండ ఎక్కి కూర్చున్నా కూడా మనకు ఒక మైదానంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది, అంటే చదునుగా ఉంటుంది అనమాట. సో ఇలా ఎర్త్ సర్ఫేస్కి సంబంధించిన డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ని మనం అర్థం చేసుకుంటాము. ఆ ల్యాండ్ ఫామ్స్ని ఏమంటాం మనం, భూస్వరూపాలు అంటుంటాం కదా. ఆ ఎర్త్ సర్ఫేస్ పైన ఉన్న ఆ ఏరియల్ డిఫరెన్షియేషన్ అంటే ఎత్తులు, వాటికి సంబంధించిన లోతు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అక్కడ పండేటువంటి పంటలు, అక్కడ దొరికేటువంటి వనరులు, ఇవన్నీ కూడా జియోగ్రఫీ పరిధిలో వస్తాయి. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జియోగ్రఫీ. మరి ఇదంతా చదవడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటో తెలియాలి కదా. సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత ఏంటి, ఇది చదవడం వల్ల మనకు కలుగుతున్నటువంటి ప్రయోజనాలన్నీ కూడా దీని ప్రాముఖ్యతలో వస్తాయి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టడీయింగ్ ద జియోగ్రఫీ అంటే ఎర్త్ రిలేటెడ్ ల్యాండ్ ఫార్మ్స్, ఏరియల్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ పీపుల్. దిస్ ఈస్ కాల్డ్ ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ జియోగ్రఫీ. సో ఈ జియోగ్రఫీని అర్థం చేసుకోవడం వల్ల మనకి ఏం కలుగుతుందో చూడాలి. మళ్ళీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జియోగ్రఫీ, ప్రాముఖ్యత ఏంటి, భూమిపై ఉపరితలంపై ఉన్నటువంటి భూస్వరూపాలు, ఈ భూస్వరూపాలు మనుషులకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనం చదవడం వలన మనకి కలిగే ప్రయోజనాలు ఏంటని అడుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు అందులో ఫస్ట్ అండర్స్టాండింగ్ ల్యాండ్స్కేప్స్ అంటే ఫిజికల్ ఫీచర్స్ ఎకో సిస్టమ్ ఎలా ఉందో అర్థమవుతుంది. మళ్ళీ నీకు కొంచెం తెలుగులో అర్థమయ్యేటట్టుగా చెప్తాను చూడు. అండర్స్టాండింగ్ ల్యాండ్స్కేప్స్ అంటే భూస్వరూపాలు ఇందాక చెప్పాను చూసావా, మౌంటైన్స్ ఇవన్నీ. ఇప్పుడు నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళావు, హిమాలయ పర్వతాల్లో ఎప్పుడు కూడా కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి. నువ్వు బై మిస్టేక్ అక్కడ సరైన కొండ చర్యలు విరిగే ప్రాంతంలో లేకుండా, అది కరెక్ట్ అంటే ఇవి సరైన ప్రాంతంలో కాకుండా కొండ చర్యలు విరిగే ప్రాంతంలో బై మిస్టేక్ ఉన్నావనుకో, నీకు తెలియకుండానే అవి గ్రావిటీకి కిందికి వస్తూ ఉంటాయి అనమాట. అంటే భూమి ఏం చేస్తుందన్నా, భూమికి ఒక గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, మీకు తెలుసు కదా. అందుకే మనము నేల మీద ఉన్నాం. న్యూటన్ చెప్పాడు కదా, భూమికి ఒక గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, యాపిల్ రాలితే నేల మీద పడుతుంది, ఆకాశం వైపు వెళ్ళదు. ఎందుకంటే దీనికి ఒక అట్రాక్షన్ ఉందన్నమాట, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అట్రాక్ట్ చేస్తుంది. సో మాస్ ఉన్నటువంటి అంటే ద్రవ్యరాశి మాస్ ఉన్నటువంటి ఏ వస్తువుకైనా సరే ఏముంటుందన్నా, ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా. క్రమంగా అలా ఏమవుతుంది, అది కిందికి వస్తుంటుంది. అంటే ఈ ల్యాండ్స్కేప్ నీకు ఏమర్థమవుతుంది, ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడే ప్రదేశాలు ఉంటాయి, ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. సో ఎత్తైనటువంటి ప్రదేశాలు, అది కూడా మౌంటైన్ ప్లేసెస్లో, మౌంటైన్ సమ్మిట్స్ అంటారనమాట, అంటే శిఖరాలు. ఆ శిఖరాలు ఉన్న దగ్గర మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. కొండ శిఖరాల దగ్గర కొండ చర్యలు విరిగిపడతాయి, అంటే కొండ చర్యలు అంటే రాళ్ళు విరిగిపడుతుంటాయి అనే ల్యాండ్స్కేప్ అంటే ఫిజికల్ ఫీచర్స్ అంటాం వాటిని, అంటే భౌతిక లక్షణాలు అంటాం. ఇక్కడ రాసింది అదే ఫిజికల్ ఫీచర్స్, అంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటివి భౌతికమైనవి అనమాట. ఆ భౌతిక లక్షణాలు ఎలా ఉన్నాయో నీకు తెలిస్తే నువ్వు అక్కడ ఎలా మసులుకోవాలి, ఎలా జీవించాలనే నాలెడ్జ్ నీకు వస్తుంది. అందు గురించి అండర్స్టాండింగ్ ల్యాండ్స్కేప్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ కాంప్రహెండింగ్ ఫిజికల్ ఫీచర్స్ అండ్ ఎకోసిస్టమ్స్ అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ ఎలా ఉంది. ఇప్పుడు మౌంటైన్ ప్లేసెస్లో నువ్వు ఉన్నావు, మనం ఇక్కడ పుట్టలేదు, అక్కడ పుట్టాము సపోజ్, మరి ఏం తినాలి, ఎలా పెరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ తెలియాలి, అక్కడ ఉన్న జంతువులు ఏంటో తెలియాలి, అక్కడ పండే పంటలు తెలియాలి, అక్కడ పంటలు జీవన విధానం ఎలా సాగిస్తున్నారో తెలియాలి. అది తెలుసుకోవడం అనేది ఎలా సాధ్యమవుతుంది, ఈ జియోగ్రఫీ చదవడం వల్ల సాధ్యమవుతుంది. ఈ జియోగ్రఫీ చదవడం వల్ల అక్కడున్న ల్యాండ్స్కేప్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది నీకు. రైట్. నెక్స్ట్ గ్లోబల్ అవేర్నెస్. అంటే ఇప్పుడు మనం చాలా న్యూస్ పేపర్స్లో వింటూ ఉన్నాం కదా, ఇదిగో పహల్గామ్ అటాక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ప్రాంతంలో జరిగింది, అలానే ఆ ప్రాంతంలో క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఉంటుందని. దాన్ని మనం ఎలా అడ్డుకోవాలంటే భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి రేఖ ఏంటి, భౌగోళికంగా వారికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఎత్తుపల్లాలు ఏంటి, సియాచిన్ గ్లేషియర్ అని వింటుంటాము. అంతేకాదు నాన్న, గ్లోబల్ అవేర్నెస్లో రష్యా ఉక్రెయిన్ వార్ అని వింటూ ఉంటాము. అసలు రష్యా ఉక్రెయిన్ ఏ ప్రాంతంలో ఉన్నాయి,
వాటికి మనకి మధ్య ఏ రకమైనటువంటి ల్యాండ్ రూట్ అండ్ సీ రూట్ కనెక్షన్స్ ఉన్నాయి. అలానే చైనా గురించి మనం 1 బెల్ట్ 1 రోడ్ అని వింటుంటాం. చైనా వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలతోటి సీ రూట్స్ని ల్యాండ్ రూట్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ సీ రూట్ ల్యాండ్ రూట్ ఏ ప్రాంతం గుండా వెళ్తుంది అని తెలుసుకోవాలన్నా కూడా ఈ గ్లోబల్ జియో పొలిటికల్ అండర్స్టాండింగ్ అంటారు దీన్ని. అంటే భౌగోళిక రాజకీయ విధానం ఎలా ఉంది, ఎవరెవరి మధ్య ఏ విధమైనటువంటి జియోగ్రఫీ కేంద్రంగా జరుగుతున్న అగ్రిమెంట్స్ ఏంటి అని తెలుసుకుంటుంటాం అనమాట. ఇప్పుడు యురేనియం తవ్వకాల్లో నాకు అవకాశం కల్పించాలని సపోజ్ ఏదైనా యుఎస్ఏ ఒక యుక్రెయిన్ లాంటి కంట్రీని అడిగింది అనుకో, అంటే ఉక్రెయిన్లో యురేనియం అనే ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాల్లో నువ్వు కనుక ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే అక్కడ యురేనియం లాంటి అటామిక్ మెటీరియల్ దొరుకుతుందనమాట. అది దొరుకుతుందని చెప్పేసి యుఎస్ఏ ఏం చేస్తుంది, ఇప్పుడు అక్కడ నాకు ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తున్నా కదా రష్యా వార్ విషయంలో, అంటే ఉక్రెయిన్కి యుఎస్ఏ సపోర్ట్ చేస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటున్నాయి. యుద్ధం చేసుకుంటున్నప్పుడు ఉక్రెయిన్కి ఏం చేస్తున్నాను నేను సపోర్ట్ చేస్తున్నా అని యుఎస్ఏ అంటుంది. కాబట్టి నువ్వు నాకు ఏం చేయాలి, ఖచ్చితంగా అక్కడ యురేనియం తవ్వకాలకి నాకు స్పేస్ ఇవ్వు అంటుంది. అంటే ఇలాగా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా దేనివల్ల ఏర్పడిందన్నా అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ మినరల్ రీసోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక గ్లోబల్ అవేర్నెస్ రావాలన్నా జియోగ్రఫీ చుట్టూ ఆధారపడి మనకి చాలా ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఓకే, ల్యాండ్ రూట్ సీ రూట్ కేంద్రంగా కూడా మనం చాలా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటున్నామా డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటున్నామా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో గ్లోబల్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్, గ్లోబల్ అవేర్నెస్. ఇంకా నీకు చాలా తేలికగా అర్థవంతంగా చెప్పాలంటే మనకి 1971లో పాకిస్తాన్తో ఒక యుద్ధం చోటు చేసుకుంది. ఓకే, 1971లో పాకిస్తాన్ చోటు చేసుకున్న యుద్ధంలో ఏం జరిగిందంటే నాన్న, అక్కడ సమ్మర్లో కనుక మాన్సూన్స్ వస్తున్నప్పుడు అంటే వర్షాలు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జూన్ సమయంలో, ఆ సమయంలో మనం కనుక యుద్ధానికి దిగితే మనకి చాలా కష్టం అవ్వచ్చు. సమ్మర్ అయిన తర్వాత సమ్మర్ టైంలో కనుక స్టార్ట్ అయితే యుద్ధం, మాన్సూన్స్ వస్తాయి. ఆ మాన్సూన్స్ వస్తే మనకి యుద్ధం చేయడం చాలా కష్టం అవుతుంది అని మన ఆర్మీ జనరల్ ఏం చెప్పారు, ప్రధానమంత్రికి ఒక సలహా ఇచ్చారు. కాబట్టి మనం మాన్సూన్స్ వెళ్ళిపోయే వరకు, ఈ కొంత వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, అక్కడ చైనా వాళ్ళు కూడా హిమాలయాలను దాటి మన వైపు రావాలన్నా చాలా కష్టం అవుతుంది వింటర్ టైంలో. సో వింటర్ టైంలో పాకిస్తాన్కి ఏ రకమైన సపోర్ట్ దొరకకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, మనము ఈజీగా గెలవచ్చు వాళ్ళపైన అని ఉద్దేశంతో జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం యుద్ధాన్ని జాగ్రత్తగా పోస్ట్పోన్ చేసి మాన్సూన్ టైంలో కాకుండా, అంటే వర్షాలు వచ్చే సమయం కాకుండా, ఋతుపవన శీతోష్ణ స్థితి సమయంలో కాకుండా వింటర్ టైంలో శీతాకాలంలో మనం యుద్ధం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దీనికి కారణం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ హిమాలయాలు మంచుతో కూడుకుని ఉంటాయి. వింటర్లో ఇంకా మంచు ఎక్కువ ఉంటుంది, చైనా వాళ్ళు ఇటు రావడానికి కుదరదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్స్కేప్స్ అండ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ తెలిస్తే నువ్వు దేశానికి సంబంధించి ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు ఎలా వ్యవహరిస్తాయని కూడా నిర్ణయం తీసుకునేంత అవకాశం కలుగుతుంది. అందుకే జియోగ్రఫీ చదవాలి. ఇప్పుడు అర్థమవుతుందా ఎలా చదవాలని? మనం నార్మల్గా ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది, ఎవరెస్ట్ 8850 మీటర్లు అని ఇలా చదివేస్తాం. అలా బట్టి కొడితే అది జనరల్ నాలెడ్జ్ కాదు. జనరల్ నాలెడ్జ్ అంటే బట్టీకి సంబంధించింది కాదు. అసలు ఎవరెస్ట్ ఎలా ఆవిర్భవించింది, ఎందుకు అంత ఎత్తుంది, దీనికి గల కారణాలేంటి అని లాజికల్గా చదవాలి. ఇది ఇప్పుడు లాజికల్. నీకు చెప్తున్నా కదా, గ్లోబల్ అవేర్నెస్ అంటే జియోగ్రఫీకి గ్లోబల్ అవేర్నెస్కి సంబంధం ఏంటని ఫస్ట్ తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేయాలన్నా అక్కడ ఉన్న జియోగ్రఫికల్ కండిషన్సే ఫస్ట్ ప్రియారిటీ. ఒక దేశం ఇంకో దేశంతో మంచి సంబంధాలు నిర్వహించుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ రీసోర్సెస్ హైయెస్ట్ ప్రియారిటీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమైందా? నెక్స్ట్, జియోగ్రఫికల్ ఇంపార్టెన్స్. కెరీర్ ఆపర్చునిటీస్ గురించి చూస్తే వేరియస్ జియోగ్రఫికల్ కెరీర్ పాత్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు జియాలజీ చేస్తుంటారు, దాని నుంచి మళ్ళీ ఎర్త్ సైన్సెస్ పైన రీసెర్చ్ చేస్తుంటారు. అండ్ క్రమేణా అటు నుంచి వాళ్ళు ఎర్త్ సైంటిస్ట్గా టర్న్అవుట్ అవుతారు. అటు నుంచి వాళ్ళు
శాటిలైట్ కమ్యూనికేషన్లో కూడా భాగస్వాములు అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎర్త్ సైన్సెస్ నుంచి మినరల్ రీసోర్సెస్ ఎలా అవైలబుల్ అని, రేర్ ఎర్త్ మెటల్స్ ఎలా దొరుకుతున్నాయి అని కూడా స్టడీ చేసి చెప్తారు. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే అరుదైనటువంటి వనరులు, అవి శాటిలైట్ తయారీకి ఉపయోగించేవి కావచ్చు, కంప్యూటర్ చిప్స్ తయారీకి సంబంధించినవి కావచ్చు. ఇటువంటి వనరులు ఎక్కడ దొరుకుతాయి అని పరిశోధించి వెలికి తీసే వ్యక్తులు కూడా ఈ జియాలజిస్ట్ ఉంటుంటారనమాట. ఇలా వివిధ రంగాలలో ఈ జియోగ్రఫీకి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను నేను. నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్. ఇంకొకటి నేను ఇందాకే చెప్పాను, గ్లోబల్ అండర్స్టాండింగ్లో అండ్ ల్యాండ్స్కేప్స్లో వీటన్నిటికీ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేయాలంటే కూడా ఏం కావాలి నాన్న? ఈ జియోగ్రఫికల్ నాలెడ్జ్ కావాలి. ఇలా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయడంనే క్రిటికల్ థింకింగ్ అంటారు. క్రిటికల్ థింకింగ్ అంటే సింపుల్, నువ్వు ఏదైతే నిత్య జీవితంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని గమనించి దానికి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలి అని ఆలోచించడం స్టార్ట్ చేస్తావో ఆ క్షణం నువ్వు ఒక క్రిటికల్ థింకింగ్ పర్సనాలిటీగా ఎదగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా డాటాని, అక్కడ ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి డాటా కేంద్రంగా సొల్యూషన్స్ ఇవ్వడం అనే థింకింగే క్రిటికల్ థింకింగ్ అవుతుంది. నెక్స్ట్ థీమ్స్ ఆఫ్ జియోగ్రఫీకి వెళ్తున్నాము. థీమ్స్ అంటే ఏంటి? ముఖ్యమైన అంశాలు, జియోగ్రఫీలో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి, ప్రధానమైన అంశాలు ఏంటి అని అర్థం. అందులో హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ ఉన్నవి హ్యూమన్ జియోగ్రఫీ పరిధిలోకి వస్తుంటాయి. హ్యూమన్ అండ్ ఎకనమిక్ జియోగ్రఫీ అని, అలానే ఫిజికల్ జియోగ్రఫీ, ఇలా రకరకాల జియోగ్రఫికల్ మెథడ్స్ అంటే స్టడీ టాపిక్స్ ఉంటాయి, అంటే థీమ్స్ ఉంటాయి. ఇందులో ఒక రీజన్ అంటే ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం, కామన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆ ఏరియాకి సంబంధించి కామన్గా ఏ ఫీచర్స్ ఉంటున్నాయి అని చెక్ చేసుకోవడానికి ఈ రీజనల్ అండర్స్టాండింగ్ అవసరం అనమాట. దాన్ని ఫిజియోగ్రఫిక్ జియోగ్రఫీ అంటాం, ఫిజియోగ్రఫీ. నెక్స్ట్ లొకేషన్ని, రీజియన్ని ఐడెంటిఫై చేసి చెప్పడం ఫిజియోగ్రఫికల్ జియోగ్రఫీ. ఇలా ప్లేస్ అండ్ మూమెంట్ ఇవన్నీ కూడా హ్యూమన్ అండ్ ఎకనమిక్ జియోగ్రఫీలో భాగంగా ఉంటాయి. ఇంకా బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ నువ్వు చూస్తే నీకు ఇంకా అర్థమవుతుంది. చూడు, జియోమార్ఫాలజీ అంటే భూమి పైన, ఉపరితలం పైన, భూమి లోపల జరుగుతున్న మార్పులు ఏంటి, భూమి లోపల నుంచి లావా బయటకు వచ్చేస్తుంది అంటే మ్యాగ్మా అంటారు, భూమి లోపల ఉన్నప్పుడు బయటకు వస్తే లావా అంటారు. అది పొంగి ఇలా పెద్ద పెద్ద పర్వతాలు ఏర్పడిపోతాయి, వాటిని అగ్నిపర్వతాలు అంటారు. వాల్కనోస్ అని విని ఉంటావు, వాల్కనోస్. ఇలాంటివి ఎట్లా ఫామ్ అవుతున్నాయి, ఈ భూమి మీద ఇన్ని పర్వతాలు ఎట్లొచ్చినాయి, ఇన్ని పీఠభూములు ఎట్లొచ్చినాయి, ఇన్ని మైదానాలు ఎట్లొచ్చినాయి అనేది నువ్వు స్టడీ చేయాలి అక్కడ అనమాట. మార్ఫ్ అంటే రూపాంతరం చెందడం, మార్ఫాలజీ అంటే మారుతున్నటువంటి ఈ రూపాన్ని అర్థం చేసుకోవడం. దేనిలో మారుతున్న రూపాన్ని? జియోగ్రఫీలో. జియోలో అంటే ఎర్త్లో మారుతున్న పద్ధతులు, రూపాంతరం చెందుతున్న విధానాన్ని అర్థం చేసుకోవడమే జియోమార్ఫాలజీ. సో జియోమార్ఫాలజీ అంటే అర్థమైంది కదా. సో ద చేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ ఎర్త్స్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ geomorphology. So geographical matter always changes, which is dynamic in nature. It is not observed by a common man. It can be observed by a geologist. Okay, ఎలా మళ్ళీ చెప్తాను, ఒక జియాలజిస్ట్ ఒక ప్రాంతంలో ఏ విధమైన జియోగ్రఫికల్ చేంజెస్ అవుతున్నాయని గుర్తించినట్టుగా సాధారణ ప్రజలు గుర్తించలేరు. ఇప్పుడు భూమికి సంబంధించినటువంటి కింద కొన్ని ఖండములు ఉంటాయి, ఆ ఖండాలు కదులుతుంటాయి, వాటిని ప్లేట్స్ అంటారు, కాంటినెంటల్ ప్లేట్స్. ఇది ఎవరికి తెలుస్తుంటుంది? జియాలజిస్ట్కి తెలుస్తుంటుంది. సో అలాగా ఆ జియాలజిస్ట్ గుర్తించి ఈ ఖండాలు కదలిక వల్ల ఏమేమి భూస్వరూపాలు కొత్తవి ఏర్పడుతున్నాయి, వాట్ ఆర్ ద ల్యాండ్ ఫార్మ్స్ దట్ ఆర్ న్యూలీ డెవలప్డ్ డ్యూ టు దిస్ మూమెంట్ ఆఫ్ కాంటినెంటల్ ప్లేట్స్ అని ఐడెంటిఫై చేసేది జియాలజిస్ట్ అయ్యి ఉంటారనమాట. రైట్. నెక్స్ట్ క్లైమేటాలజీ అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓకే, వాటి వల్ల మనకి ఏం జరుగుతుంది. ఈ ట్రోపోస్పియర్ అని, స్ట్రాటోస్పియర్, అలా చివరి వరకు ఐనోస్పియర్ అని ఒక్కొక్క ఎత్తెళ్ళిన తర్వాత ఒక్కొక్క రకమైన లక్షణాన్ని నువ్వు ఫేస్ చేస్తూ ఉంటావు. అక్కడ వాతావరణ విధానం వేరేలాగా ఉంటుందన్నమాట. ఈ మొత్తాన్ని చదవడాన్ని క్లైమేటాలజీ అంటారు. క్లైమేట్ ఎలా ఉంది, ఎప్పుడు వర్షాలు వస్తే రావు, ఏ ప్రాంతంలో వర్షాలు వస్తాయి భూమి నుంచి పైకి వెళ్తున్న కొద్దీ, ఏ ప్రాంతం దాటిన తర్వాత ఎంత దూరం వెళ్ళిన తర్వాత మనకి వర్షాలు ఆగిపోతాయి. అండ్ వర్షాలు వస్తున్నప్పుడు ఎక్కడ మనకి ఎయిర్వేస్ ట్రావెలింగ్ కష్టమవుతుంది, వర్షాలు రాని మేఘాలు ఏర్పడిని ఏ ప్రాంతం దాటితే మనకి ఎయిర్ ట్రావెల్ ఈజీగా ఉంటుంది అని నాలెడ్జ్ కావాలన్నా ఈ క్లైమేటాలజీ ఉండాలన్నమాట. అంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే నీకు అర్థమవుతుంది. ఇది కూడా జియోగ్రఫీలో ఒక బ్రాంచ్.
నెక్స్ట్ హైడ్రాలజీ అంటే ఏంటి? నీటికి సంబంధించింది, జల ఆవరణం అంటాం అనమాట. సో ఇప్పుడు చుట్టుపక్కల నీటి వనరులు ఏంటి, అవి ఎక్కడ ఆవిర్భవిస్తున్నాయి, ఆరిజిన్ ఆఫ్ ద వాటర్ రిసోర్సెస్, అండ్ ఫైనల్లీ ఎక్కడ ఎండ్ అవుతున్నాయి అనేది మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇలా హైడ్రాలజీ గురించి మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. నదులు, అలానే సముద్రాలు, ఇవన్నీ కూడా ఈ జలావరణంలో భాగం అవుతాయి. వాటిని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా, అండ్ అదర్ స్పెషీస్ కూడా ఉన్నాయా చదవాలన్నమాట. అంటే ఫిషరీస్కి సంబంధించి ఎలా ఉన్నాయి అక్కడ రిసోర్సెస్, ఆ అవైలబిలిటీ ఎలా ఉంది, అవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ తక్కువగా ఉంటాయి అనేది కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది ఈ జియోగ్రఫీలోని వన్ ఆఫ్ ద బ్రాంచెస్ అయిన హైడ్రాలజీలో. నెక్స్ట్ సాయిల్ జియోగ్రఫీ అంటాము. మనం పంటలు పండిస్తూ ఉన్నాం, అందరం ఫార్మింగ్ కమ్యూనిటీలో ఉన్నాము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పంట పడుతుంది. అంతేగాని అన్ని చోట్ల ఒకే పంట పండదు కదా, అలా పండించడానికి నేల సహకరించదు. సాయిల్ అంటాము, మృత్తిక అంటాం తెలుగులో, దాన్ని సాయిల్ అంటారు నాన్న. సాయిల్ అంటే ఏం జరుగుతుందో అక్కడ సాయిల్లో ఇది రెగూర్ సాయిలా, అంటే నల్లగా ఉన్న సాయిలా, లేదా రెడ్ సాయిలా, ఎర్రగా ఉన్న సాయిలా. ఈ సాయిల్ దేనికి బాగా బెనిఫిట్ అవుతుంది? రెగూర్ సాయిల్ ఏమో కాటన్కి బాగా బెనిఫిట్ అవుతుంది. ఆ సాయిల్లో కాటన్ బాగా ప్రొడక్టివ్గా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో రెడ్ సాయిల్స్లో అంత కాటన్ పండించడానికి ఉపయోగపడదు. అదే అల్యూవియల్ సాయిల్స్ అంటారు. బాగా నదులు ప్రవహిస్తున్నటువంటి గంగా, యమున లాంటి నదుల పక్కన ఈ అల్యూవియల్ సాయిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ అల్యూవియల్ సాయిల్స్ ఉన్న దగ్గరేమో రైస్, వీట్ బాగా పండించవచ్చు. ముఖ్యంగా రైస్ బాగా పండించవచ్చు, ఎందుకంటే అది వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ కాబట్టి. వాటర్ ఎక్కువ అవసరం ఉన్నటువంటి పంటలు వాటర్ ఎక్కువ అందుబాటులో ఉన్న చోట పండుతూ ఉంటాయి. అలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మన దగ్గర కూడా ఈ గోదావరి, ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో రైస్ ఎక్కువగా పండిస్తుంటారు. అంటే నీకేం అర్థమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ని బట్టి, అక్కడ ఉన్న సాయిల్ని బట్టి, వాటర్ ఎక్కువ ఉన్న చోట మనకి అల్యూవియల్ సాయిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలానే మన పీఠభూమి ప్రాంతంలో ఇక్కడ గతంలో అగ్నిపర్వతంలాగే ఏర్పడింది అది. ఈ మనం ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ పీఠభూమి, దక్కన్ పీఠభూమి అంటారు. ఇప్పుడు తర్వాత మెల్లగా అది బల్లపరుపుగా చదునుగా అయింది. ఈ ప్రాంతం అంతా కూడా రెగూర్ సాయిల్స్ అంటారు, నల్లరేగడి నేలలు అంటారు అనమాట. ఇక్కడ కాటన్ ఎక్కువగా పండడానికి స్కోప్ ఉంటుంది, అందుకే వీటిని కాటన్ సాయిల్స్ అంటుంటారు. ఇలా ఒక్కొక్క సాయిల్ తీరు ఒకలాగా ఉంటుంది. అలా మనం ఏం చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి సాయిల్ని టెస్ట్ చేసుకోవడానికి కూడా ఈ జియోగ్రఫీ మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి అవి ఎలా ఫామ్ అయ్యాయి, వాటి ఆరిజిన్ ఏంటి, సాయిల్ ఆరిజిన్ ఏంటి, ఆ ఆరిజిన్ తర్వాత సాయిల్ నుంచి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి. ఓకే, అంటే సాయిల్ ఆరిజిన్ అంటే ఏంటి, ఆవిర్భావం. ఏ రకంగా ఆవిర్భావం జరిగిందో దాని ప్రయోజనం, దాని కాన్సిక్వెన్స్ కూడా అట్లే ఉంటుంది. ఓకే, అది ఎట్లుందో తెలిస్తేనే కదా దాని తర్వాత వచ్చే ప్రయోజనాలు తెలుస్తుంది. సో అట్లా ఈ సాయిల్కి సంబంధించిన జియోగ్రఫీ కూడా ఒక బ్రాంచ్ జియోగ్రఫీలో. నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీ గురించి చెప్తున్నాం. హ్యూమన్ జియోగ్రఫీలో సోషల్ కల్చరల్ జియోగ్రఫీ పార్ట్గా ఉంటుంది. అంటే సమాజం, వాళ్ళ సంస్కృతి. ఇది కూడా మనం ఎందుకు అర్థం చేసుకోవాలి జియోగ్రఫీలో, మళ్ళీ నువ్వు గమనించాలి. అక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు అక్కడ పండే పంటల మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి జనాల జీవన విధానం ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వర్షాలు బాగా పడే ప్రదేశంలో ఉండే పంటలు వేరు, వర్షాలు అసలు పడని ఎడారి ప్రాంతంలో ఉండే పంటలు వేరు. అప్పుడు ఎడారి ప్రాంతంలో జనాలు వేసుకునే దుస్తులు వేరు, కల్చర్ మారిపోయింది, డ్రెస్ కల్చర్ మారిపోయింది. ఓకే, టండ్రా ప్రాంతంలో ఏంటి, ఒక రకమైన దుస్తులు, మొత్తం ఒళ్ళంతా కప్పుకొని ఉంటారు, తెల్లగా ఉంటారు. వాళ్ళ మీద ఏ విధమైన ఎండ పడదు. సరిగ్గా ఎండ పడినప్పుడు వారి శరీరం తెల్లగా పాలిపోయి ఉంటుంది. ఎందుకని, మెలనిన్ అనే ఒక మెలనిన్ పిగ్మెంట్ ఉండదు అనమాట. ఆ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, సన్లైట్ నుంచి వస్తుంది. సన్లైట్ నుంచి వచ్చేటువంటి ఆ మెలనిన్ లేకపోయేసరికి ఎలా ఉంటారు, వాళ్ళు తెల్లగా పాలిపోయినట్టు ఉంటారు. అక్కడ వాళ్ళ మొత్తం రూపురేఖలు, జనాల సంస్కృతి, వాళ్ళు పాటించే పద్ధతులు, వాళ్ళ ఫుడ్ కల్చర్, వాళ్ళ డ్రెస్ కల్చర్ అంతా జియోగ్రఫీ వల్ల మారిపోతుంది. ఇప్పుడు మనం కాశ్మీర్కి వెళ్తే, టిబెట్కి వెళ్తే ఒక పద్ధతిలో అందరి డ్రెస్సింగ్ ఉంటుంది, ఫుడ్ కల్చర్ ఉంటుంది. అక్కడ దుంపలు, యాపిల్స్ తింటూ ఉంటారు. ఇక్కడ వచ్చామనుకో ఫుల్ డైవర్సిటీ ఉంటుంది. ఇక్కడ బిర్యానీలు తింటాము, ఎందుకని ఇక్కడ రైస్ బాగా పండుతుంది, వీట్ పండుతుంది, జొన్నలు పండుతున్నాయి. దాంతోపాటు సుగంధ ద్రవ్యాలు బాగా ఉంటాయి. అంటే సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటి, స్పైసెస్. ఓకే, మనం రోజు తింటున్నటువంటి యాలకులు, ఇలాచి, లవంగాలు ఇవన్నీ ఉంటాయి. చాయ్ బాగా తాగుతున్నాం కదా, ఇలాచి వేసుకొని కూడా ఇట్లా అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. అంటే ఇలా ఒక ప్రాంతంలో దొరుకుతున్న వాళ్ళు. అలానే ఇక్కడేమి దొడ్డు దుస్తులు వేసుకొని తిరగరు అనమాట, టండ్రా ప్రాంతంలో తిరిగినట్టు ఐస్ ఉన్న ప్రాంతం. ఎందుకని, ఇక్కడ ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఉక్క పూస్తుంది జనాలకి. అందుకే మనందరం కూడా
ఊర్లలో చూస్తుంటాం, తెల్ల దుస్తులు వేసుకొని పంచెలు కట్టుకొని లూజ్గా పంచెలు వేసుకొని హ్యాపీగా వ్యవసాయానికి వెళ్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ పల్చటి దుస్తులు తెల్ల దుస్తులు వేసుకుంటే అది హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేయదు, ఓకే, వేడిని ఎక్కువగా స్వీకరించదు. దానివల్ల మనం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం ఇక్కడ వాతావరణంలో. అంటే డ్రెస్ కల్చర్ మారిపోయింది, ఫుడ్ కల్చర్ మారిపోయింది. సో వాతావరణం వల్ల పండే పంటల వల్ల కూడా మనుషుల జీవన విధానం మొత్తం మారిపోతుంటుంది. సో అందు గురించి మనకి ఈ జాగ్రఫీలో సొసైటీ ఎలా ఉంది, వాళ్ళ కల్చర్ ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దాన్ని సోషల్ కల్చరల్ జాగ్రఫీ, ఇది ఎకనమిక్ జాగ్రఫీలో కూడా కొంత పార్ట్ అవుతుంది. ఎకనమిక్ జాగ్రఫీ అంటే మాన్సూన్ ఫెడ్ ఎకానమీ ఇండియా అని అంటుంటారు. అంటే ఋతుపవన శీతోష్ణ స్థితి అనేది చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో. ఇక్కడ తిరోగమన పురోగమన ఋతుపవనాలు అనేవి ఉంటుంటాయి అన్నమాట. అంటే ఈ జూన్ టైంలో మనకి ఇప్పుడే ఎంటర్ అవుతుంది మాన్సూన్, వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత మెల్లగా అవి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఆ విండ్స్ పవనాలు అనేవి వెళ్ళిపోతుంటాయి. అరే ఇంత కాంప్లెక్స్గా ఉందని ఏం అనుకోకర్లా, ఇవన్నీ కూడా మెల్లగా నీకు చదువుతుంటే ఈ పదాల మీద అవగాహన వస్తే నీకు అర్థమవుతూ ఉంటుంది. నీ డే టు డే లైఫ్లో నువ్వు అప్లై చేసి చూసుకోవాలి. ఇప్పుడు బాగా ఎండలు ఎప్పుడు ఉంటున్నాయి నాన్న, జూన్ 21కి వచ్చి నిట్ట నిలువుగా సూర్యకిరణాలు ఇక్కడ పడతా ఉంటాయి. తర్వాత మార్చిలో ఏప్రిల్లో సూర్యకిరణాలు భూమి రేఖ దగ్గర పడతాయి, మన దగ్గర పడవు. అప్పుడు నువ్వు వరల్డ్ మ్యాప్ చూడాలి. మనం వరల్డ్ మ్యాప్ చూస్తే 0 degrees ఈక్వేటర్ నుంచి పైకి ఇప్పుడు 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర మనం ఉన్నాము, రైట్. అంటే నీకు ఎప్పుడు ఏం చేసినా, ఏం చదివినా, ఎలా చూసినా జియోగ్రఫీ వైటల్ రోల్ ప్లే చేస్తున్నాను. నీ జీవన విధానంలో ప్రతి చోట జియోగ్రఫీ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. నీకు కావాలంటే కొన్ని ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోని ఎగ్జాంపుల్స్ కూడా నేను చూపించి రేపు ఫ్యూచర్లో మరొక సెషన్స్ ఎప్పుడైనా తీసుకోవాల్సి వస్తే నేను కొన్ని క్వశ్చన్స్ చూపించి నీ చేత ఆన్సర్ చేయించగలను. సో ఇట్లా మొత్తానికి ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ, బయోజియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ, ఎకనమిక్ జియోగ్రఫీ, ఇలా జియోగ్రఫీ అన్ని రకాలుగా ఇన్వాల్వ్ అయి ఉంది. దాన్ని ఒక పెద్ద పిక్చర్లో చూపిస్తే అసలు టోటల్ జియోగ్రఫీలో ఏం కవర్ అవుతాయో నీకు తెలుస్తుంది. జియోగ్రఫీ చూడండి, ఇందులో గ్లేషియర్స్ అంటే హిమనీ నదులు, ఇట్లా మంచుతో కూడుకున్నటువంటి నదీ ప్రాంతాలు, వాల్కనోస్ అని చెప్పాను కదా, అగ్నిపర్వతాలు భూమి లోపల నుంచి బయటకు వచ్చినటువంటి ఆ మ్యాగ్మా స్థితిలో ఉన్నది బయటికి రాగానే లావాలాగా ఇలా పొంగి ఒకటేసారి అది గట్టి పడిపోతుంది అనమాట మెల్లగా కొంతకాలానికి. అలా గట్టిగా అలా ఒక పెద్ద కొండలాగా మారుతుంది. అది వాల్కనో అని మాట్లాడుతున్నాం, అగ్నిపర్వతం అంటాం అనమాట. సో అట్లా ఇదిగో ఇలా టండ్రాస్ అంటాం. ఈ టండ్రా ప్రాంతం ఎక్కడ ఉంటుందన్న, వాళ్ళు బాగా శీతోష్ణ స్థితి ఉంటుంది కదా, ఆ పరిస్థితిలో ఆ శీతల ప్రదేశాల్లో ఈ టండ్రా బయోమ్స్ అంటారు వాటిని. ఓకే, బాగా కోల్డ్ వెదర్ కండిషన్స్లో ఈ టండ్రా ఎకోసిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ అలానే చూడండి ఇలాగా ప్లాట్యూస్ అంటే కొంచెం చదునుగా ఉంటుంది, కింది కొండ ఉంది, పైన చదునుగా ఉంటుంది, కింద ఇలా కొంచెం ఎత్తుగా ఉంటుంది, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇట్లా చదునుగా ఉంటుంది అనమాట. ఇట్లా ఈ కొండ ప్రాంతం అయితే ప్లాట్యూస్. సో ఇలా రివర్స్, ఓయాసిస్లు ఎక్కడ ఉంటాయి, డిజర్ట్స్లో ఉంటాయి. ఎడారి ప్రాంతాల్లో ఈ ఓయాసిస్లు ఏర్పడతాయి. మొత్తం ఎడారి ఉంది, మధ్యలో ఒక చోట నీటి కుంటలు దొరుకుతాయి అన్నమాట. ఆ వాటిని ఓయాసిస్లు అని పిలుస్తుంటారు. సో ఇట్లా ప్లేన్ ఏరియా చూస్తే వాటర్ ఫాల్స్, రెయిన్ ఫారెస్ట్, ఇలా గడ్డి భూములు ఉంటాయి, ప్రేయరీస్ అని అంటారు. ఓకే, ఇలా చిన్న చిన్న లేక్స్, బేస్ అంటారు. ఓకే, బే ఆఫ్ బెంగాల్ అని వినుంటారు కదా ఇలా. సో ఇవన్నీ కూడా జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీలో మనకి ఫిజియోగ్రఫిక్ జియోగ్రఫీలో ఒక ఉదాహరణ. ఇప్పుడు అది ఫిజియోగ్రఫిక్ జియోగ్రఫీ నీకు చెప్పాను కదా, ఎర్త్ సర్ఫేస్కి సంబంధించి లిథోస్పియర్ అన్నాను, అదొక బ్రాంచ్ జియోగ్రఫీలో. నెక్స్ట్ ఏం చెప్తున్నాం మనం, క్లైమేటాలజీ. క్లైమేట్ చుట్టుపక్కల మన వాతావరణం ఎలా ఉంది అని అర్థం చేసుకోవడం అనేది ఎర్త్ అట్మాస్ఫియర్లో భాగం. ఇప్పుడు ఎర్త్ అట్మాస్ఫియర్లో ఏముంటుందన్న నీకు చూడండి, కింది నుంచి వెళ్తుంటే భూమి పైన మనం కూర్చొని ఉన్నాం ఇప్పుడు, లేదా నిలబడి ఉండి నువ్వు పైకి చూస్తుంటే పైకి పోతున్న కొద్దీ నీకు ఫస్ట్ ఫేజ్లో ఒక 10 to 12 kilometers వరకు ఏముంటుంది, ట్రోపోస్పియర్ అని ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఒక 10 to 12 kilometers పైకి వెళ్ళే వరకు నీకు ట్రోపోస్పియర్గా అనిపిస్తుంది. ఆ మెల్లగా ట్రోపోస్పియర్ లేయర్ దాటిపోతాం అనమాట. ఇంకొంచెం పైకి పోతే 12 kilometers దాటేసి అలా మెల్లగా 15 kilometers దాటేయగానే అలా 20 kilometers వాతావరణం చేంజ్ అయ్యి నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. ఇంకొక 50 kilometers దాటంగానే చూడు నువ్వు ట్రోపోస్పియర్ దాటేసి ఏడికి పోతున్నావు,
స్ట్రాటోస్పియర్కి వెళ్తావు అనమాట. నువ్వు ఓజోన్ లేయర్ అని చిన్నప్పటి నుంచి వింటున్నావు కదా, అది ఎందులో ఉంటుంది? ఈ స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఈ స్ట్రాటోస్పియర్లో ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది? మనకి సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నాయి నాన్న, అంత మొత్తం సూర్యకిరణాలు యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఇక్కడ మనకి భూమి మీదకి రావట్లేదు. కొన్ని మధ్యలో కొన్ని రకాల వేవ్స్ అంట మనం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, సూర్యకిరణాలు నువ్వు చదువుంటావు కదా చిన్నప్పుడు. ఎలాంటివి? ఎక్స్రేస్, ఓకే. అవి తర్వాత మెల్లగా విజిబుల్ రేస్, విబ్జిఆర్ విజిబుల్ రేస్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ అని వింటుంటాం. దీనికన్నా ముందు అల్ట్రా వైలెట్ రేస్ అని వింటాం. విబ్జిఆర్లో ఈ మనకి రంగులు ఉంటాయి. నీకు ఇదంతా ఈజీగా అర్థం కావాలంటే సింపుల్, నువ్వు ఒకటే చూడు. మనకి సూర్యుడి కిరణాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్తో కూడినటువంటి కిరణాలు మన మీదకి వస్తున్నాయి. సింపుల్. నువ్వు 8th to 12th క్లాస్ నువ్వు సింపుల్గా నువ్వు ఇది అర్థం చేసుకొని ఉంటావా అనుకుంటున్నా. ఓకే, కాంతి దృగ్గోచర వర్ణపటం అనే నీకు ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. నువ్వు చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చదివి ఉంటావు. ఒకవేళ నీకు గుర్తు లేకపోయినా మళ్ళీ చెప్తున్నా చూడు. సూర్యుడి కిరణాలు నీ మీదికి వస్తున్నాయి అన్నప్పుడు కిరణాలలో అన్నీ ఒకటే టైప్ ఉండవు. ఆ సన్ రేస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి నాన్న. అది డిఫరెంట్ వేవ్ లెంత్స్ వల్ల ఆ టైప్స్ని నువ్వు డిఫైన్ చేస్తావు. ఓకే, తక్కువ వేవ్ లెంత్ నుంచి ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి మన సన్ రేస్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, ఇప్పుడు తక్కువ వేవ్ లెంత్లో ఉండేవి ఈ అల్ట్రా వైలెట్ రేస్ అనమాట. ఈ యూవీ రేస్ అంటారు వాటిని. ఈ తక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి యూవీ రేస్ కనుక నువ్వు డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయితే నీ లోపల చాలా మ్యూటేషన్స్ వస్తాయి. ఉత్పరివర్తనం అంటారు, అంటే నీ లోపల శరీరంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ కళ్ళు ప్రాబ్లం అవుతుంది, దాంతోపాటు నీకు శరీరంలో క్యాన్సర్ కూడా వచ్చేస్తుంది అనమాట. అట్లా ప్రాబ్లం అవుతుంది. అట్లా యూవీ రేస్ డైరెక్ట్గా రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? ఇక్కడ ఓజోన్ అనే ఒక లేయర్ ఉంటుంది కదా, అది అడ్డుకుంటుంది అనమాట. ఈ ఓజోన్ అందుకే అందరం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆక్సిజన్ O2 అయితే ఓజోన్కి ఇంకొక ఆక్సిజన్ కలిసి O3 అవుతుంది అనమాట. ఇట్లా O3 ఉన్న ఈ ఓజోన్ని మనం ఏమాత్రం డిస్టర్బ్ చేసినా డైరెక్ట్గా సన్ రేస్ అన్నీ వచ్చేస్తాయి, యూవీ రేస్ కూడా వచ్చేస్తాయి. యూవీ రేస్ వరకు అడ్డుకోవాలంటే ఎవరు ఉండాలి? ఓజోన్ లేయర్ ఉండాలి. యూవీ రేస్ దాటిన విజిబుల్ రేస్ మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. మళ్ళీ ఒకసారి నీ 8th క్లాస్లోనో 7th క్లాస్లోనో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ పిక్చర్ చూడు వరుసగా. అలా ఎక్స్రేస్, యూవీ రేస్, విజిబుల్ రేస్, రేడియో వేవ్స్, ఇన్ఫ్రారెడ్ రేస్, రేడియో వేవ్స్ అండ్ దాన్ని దాటిన తర్వాత ఫైనల్గా లాంగ్ వేవ్స్ అనేవి వస్తుంటాయి. ఇలా ఈ వేవ్స్ వలన ఏ విధమైనటువంటి కాంతి దృగ్గోచర వర్ణపటం ఏర్పడింది అనేది నువ్వు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే నేను ఈ 1 hour కొంచెం అటెంటివ్గా వినాలి. కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్స్తో ఇంటర్లింక్ అయింది జాగ్రఫీ కాబట్టి అని మళ్ళీ చెప్పాను నీకు. నువ్వు ఆన్లైన్లో నువ్వు వింటున్నావో లేదో నాకు తెలీదు, బట్ నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి నీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నదే, నువ్వు చిన్నప్పటి నుంచి చదివిందే, కాన్సెప్చువల్గా అప్లికేషన్గా చదవడం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తున్నా కదా, ఓజోన్ లేయర్ ఎక్కడుంది? స్ట్రాటోస్పియర్లో ఉంది. ఏది దాటిన తర్వాత? ట్రోపోస్పియర్ దాటాక. ఎన్ని కిలోమీటర్లు ఎత్తెళ్తే ఈ స్ట్రాటోస్పియర్లోని ఓజోన్ కనిపిస్తుంది మనకి? అంటే కనిపించడం మనకు కనిపించడం కాదు, ఈ లేయర్ ఉందని మనము సైంటిస్టులు గుర్తించడం జరిగింది 50 to 90 kilometers మధ్యలో. అంటే ఈ ఆకాశంలోకి భూమి మీద నుంచి మనం వెళ్తుంటే మెల్లగా ఫస్ట్ ట్రోపోస్పియర్లో ఇక్కడే మేఘాలు ఏర్పడతాయి, మబ్బులు నువ్వు చూస్తుంటావు కదా, వర్షానికి సంబంధించిన క్లౌడ్ ఫార్మేషన్ ఇక్కడే జరుగుతుంది. అలానే రెయిన్ఫాల్ అనేది ఇక్కడే జరుగుతుంది. సో ఈ ప్రాంతం అంతా కూడా 78% నీకేముంటుంది? నైట్రోజన్ ఉంటుంది. 21% ఏముంటుంది నాన్న? ఆక్సిజన్ ఉంటుంది, రైట్? ఇలా ఈ ప్రాంతంలో తర్వాత మిగతా ఎలిమెంట్స్ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్, మన జడత్వ పదార్థాలు అంటారు, జడ పదార్థాలు, ఇనర్ట్ ఎలిమెంట్స్ అనమాట. ఇనర్ట్ ఏముంటాయినా? ఆర్గాన్, రేడాన్, క్రిప్టాన్, క్సినాన్ ఇలాంటివి ఉంటాయి, ఒక 6 ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? ఈ ట్రోపోస్పియర్లో ఉన్నాయి. సో నువ్వు పీలుస్తున్న ఆక్సిజన్, నువ్వు వదిలే కార్బన్ డైఆక్సైడ్, నీ చుట్టూ ఉన్న ఈ నైట్రోజన్, ఇదంతా కూడా ఈ ట్రోపోస్పియర్లోనే పార్ట్. ఈ క్లౌడ్ ఫార్మేషన్, రెయిన్ఫాల్ ఇదంతా ఈ ట్రోపోస్పియర్లోనే జరుగుతుంది. అంటే జస్ట్ 50 kilometers నువ్వు కింది నుంచి పైకి వెళ్ళే మధ్యలోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఈ ట్రోపోస్పియర్ లేకపోతే నీకు రెయిన్ఫాల్ ఉండదు, క్లౌడ్ ఫార్మేషన్ ఉండదు, ఈ ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. సో ట్రోపోస్పియర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది దాటిన తర్వాత నీకు వచ్చేదే స్ట్రాటోస్పియర్. ఇప్పుడు ఈ స్ట్రాటోస్పియర్లో నీకు డిస్టర్బెన్సెస్ తక్కువ ఉంటాయి. సో స్ట్రాటోస్పియర్ ఆక్సిజన్ మాలిక్యూల్తో ఉంటుంది, ఇన్కమింగ్ అల్ట్రావైలెట్ రేస్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది అన్నట్టుగా నేను ఇక్కడ ఇచ్చాను. కావాలంటే ఈ PDF మళ్ళీ నీకు షేర్ చేస్తాను. తర్వాత స్ట్రాటోస్పియర్ దాటి నువ్వు పైకి వెళ్తే ఏమొస్తుంది? మీజోస్పియర్ వస్తుంది. ఇలా
మిజోస్పియర్ ఎంత దూరం దాటిన తర్వాత ఒక 90-100 కిలోమీటర్లు దాటంగానే నీకు థర్డ్ లేయర్ వస్తుంది. ఫస్ట్ లేయర్ ఏమో ఒక 50 కిలోమీటర్ల వరకు ట్రోపోస్పియర్, నెక్స్ట్ ఒక 90 కిలోమీటర్స్ వరకు ఈ స్ట్రాటోస్పియర్, ఆ పైన నీకు మిజోస్పియర్గా అనిపిస్తుంది. ఈ మిజోస్పియర్లో థర్డ్ లేయర్లో నీకేముంది, మిడిల్ లేయర్ ఇది చాలా చూడనా, ఇట్ కంటైన్స్ లిమిటెడ్ క్వాంటిటీ హీలియం అండ్ హైడ్రోజన్ గ్యాసెస్తో మాత్రమే ఉంటుంది. ఈ మిజోస్పియర్ హీలియం అండ్ హైడ్రోజన్ గ్యాసెస్తో ఉంటుంది. ఆ తర్వాత థెర్మోస్పియర్ ఉంటుంది. ఈ థెర్మోస్పియర్లో నైట్రోజన్ అండ్ హీలియం ఆక్సిజన్తో ఉంటుంది. ఈ థెర్మోస్పియర్ అది దాదాపు ఒక 7 కిలోమీటర్లు 90 to 800 కిలోమీటర్స్ వరకు ఈ మిజోస్పియర్. ఆ 800 కిలోమీటర్స్ దాటాకి ఈ థెర్మోస్పియర్ ఉంటుంది. మనకి కావాల్సిన ఫోన్ కమ్యూనికేషన్, రేడియో కమ్యూనికేషన్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో బేసిక్గా ఇది వరల్డ్ మ్యాప్. నెక్స్ట్ సో క్లైమేటాలజీ చదివావు. సో ఇప్పుడు క్లైమేటాలజీలో నువ్వు ఒకటే క్లాస్లో అంతా నీకు అర్థం కాకపోయినా అట్లీస్ట్ నీకు కొంత అవగాహన ఉండొచ్చు. ఏంటంటే మనం భూమిపైన నివసిస్తున్నంత కాలం ఒకటే పద్ధతిలో ఈ వాతావరణం లేదు. ఈ వాతావరణంలో అనేక పద్ధతుల్లో అనేక ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క రకమైనటువంటి మనము ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నాము. అది ఒక్కొక్క లేయర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ని మనం గుర్తించాలి, లేకపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకని మనం ఎలా జీవించాలనేది అవగాహన ఉండదు, మన వాతావరణం ఎలా ఉండాలో తెలియదు. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయలో, ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ రాయడం చాలా కష్టమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వరల్డ్ మ్యాప్ అనేది చూస్తున్నాను. వరల్డ్ మ్యాప్లో నీకు ఏం జరుగుతుంది చూడనా, మొత్తం ఒక ప్రపంచానికి సంబంధించినటువంటి కాంటినెంట్స్, ఓషియన్స్ అన్నీ కూడా ఫస్ట్ నీకు కనబడుతున్నాయి కళ్ళ ముందు ఈ వరల్డ్ మ్యాప్ చూస్తే. అంటే దిస్ ఈజ్ ద వరల్డ్, ఇది గ్లోబ్. ఈ గ్లోబ్ చూస్తే నీకు ఇక్కడ పసిఫిక్ ఓషన్ కనిపిస్తుంది, ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ అంటార్కిటికా ఉంది, ఇక్కడ ఆర్కిటిక్ ఉంది, ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ మన ఇండియా కింద ఇండియన్ ఓషన్ ఉంది, హిందూ మహాసముద్రం అని. సో ఇండియన్ ఓషన్ అని, పసిఫిక్ ఓషన్ అని, అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్ నార్థన్ పోల్ దగ్గర అండ్ అంటార్కిటిక్ సదర్న్ పోల్ దగ్గర మనకి కనిపిస్తున్నాయి ఓషన్స్. సో నెక్స్ట్ కాంటినెంట్స్ చూస్తే చూడు, ఇక్కడ ఏషియా అండ్ ఆఫ్రికా, తర్వాత ఇక్కడ యూరప్ అండ్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, కింద అంటార్కిటికా ఉంటుంది. సో దీస్ ఆల్ ఆర్ ద కాంటినెంట్స్. ఈ కాంటినెంట్స్ కనిపిస్తాయి. ఒక్కొక్క కాంటినెంట్లో మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ కంట్రీస్ కనిపిస్తాయి, మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాంటినెంట్లో. ఇప్పుడు ఏషియా చూడండి, దిస్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్. ఎందుకని ఇట్లా కాంటినెంట్ అంటే, కాంటినెంట్లో ఎప్పుడైనా ఒక భూభాగం ఇంకొక భూభాగంతో అటాచ్ అయి ఉండేటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఎక్కడ ఏ విధమైనటువంటి డిసింటిగ్రేషన్ జరగలేదు. ఈ ప్రాంతం మొత్తం ఇలా చూస్తే డిసింటిగ్రేషన్ ఉండదు. రష్యా ఒక యూనిక్నెస్ కలిగి ఉంది. రష్యా 60% ఏషియన్ కాంటినెంట్లో ఉంది, 40% అంటే 60% ఏషియన్ కాంటినెంట్లో దాని భూభాగం ఉంటే 40% యూరోప్ కాంటినెంట్లో రష్యా ఉంది. ఓకే, యూరోప్లో. సో ఇప్పుడు దిస్ ఈజ్ వాట్ ద కాంటినెంట్ ఆఫ్ ఏషియా. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్రికా పెద్ద కాంటినెంట్, ఆస్ట్రేలియా అతి చిన్న కాంటినెంట్. సో ఏషియా ఈజ్ ద లార్జెస్ట్, ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్. ఓకే, కాంటినెంట్. ఇలా మనకి కాంటినెంట్స్ లిస్ట్ నీకు తెలుస్తుంది చూడండి. నెక్స్ట్ ఇండియన్ మ్యాప్ చూస్తే, ఇండియన్ మ్యాప్లో మనకి మేజర్ రివర్స్, స్టేట్స్, క్యాపిటల్స్ అండ్ కోస్టల్ లైన్స్, కోస్టల్ లైన్స్తో పాటు కోస్టల్ రివర్స్, ఏవేవి ఏ రివర్స్ ఏ కోస్ట్లో కలుస్తున్నాయి, ఏ నదులు ఏ తీర ప్రాంతంలో కలుస్తుంటాయి, ఆ చుట్టూ ఉన్నటువంటి ఓషన్స్. దిస్ ఈస్ అరేబియన్ సీ, దిస్ ఈస్ బే ఆఫ్ బెంగాల్. అంటే మనకి తూర్పు వైపు ఈస్టర్న్ కోస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటాము, వెస్టర్న్ కోస్ట్ని మనం అరేబియన్ సీ అంటున్నాం కదా. దిస్ ఈజ్ వాట్ ద ఇండియా మ్యాప్ నౌ, రైట్. ఇండియా మ్యాప్లో మనకి రివర్ సిస్టమ్స్ చూస్తే, నార్దర్న్ రివర్ సిస్టంలో గంగా రివర్ సిస్టమ్ ఉంటుంది, అటు నుంచి కొంత బ్రహ్మపుత్ర అండ్ యమున కలుస్తూ ఉంటాయి. మధ్య భారతదేశంలో మిడిల్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ వింధ్యా హిమాచల్ ప్రాంతంలో మనకి నర్మదా, తాప్తి రివర్ సిస్టమ్స్ కనిపిస్తుంటాయి. ఆ తర్వాత సదర్న్ డెక్కన్ ప్లాట్యూ రీజన్లో మనం ఉన్నటువంటి ప్రాంతం, ఇంకా కిందికి వెళ్ళి చూస్తే ఇక సదర్న్ రివర్ సిస్టంలో
గోదావరి, కృష్ణ, కావేరీ రివర్ సిస్టమ్ కనిపిస్తుంది. సో ఈ బేసిక్ రివర్ సిస్టమ్స్తో పాటు ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఈ భారతదేశం మధ్యలో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది నాన్న. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇక్కడ నువ్వు చూస్తే ఈ వరల్డ్ మ్యాప్లో చూడు, ఇక్కడ వరల్డ్ మ్యాప్లో చూస్తే చూడు, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ భారతదేశం మీదుగా వెళ్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది వరల్డ్ మ్యాప్లో. 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇక్కడ ఆస్ట్రేలియా మీదుగా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వెళ్తుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటారు. ఇది 0 degrees భూమధ్యరేఖ ఈక్వేటర్ అంటారు ఇది. ఓకే, ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది. 8 states అని చెప్పా, 8 రాష్ట్రాల గుండా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది. సో అందులో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తున్న వాటిలో ఫస్ట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? గుజరాత్. ఆ తర్వాత ఇక్కడ లైట్గా టచ్ చేసుకుంటూ రాజస్థాన్ వస్తుంది, రాజస్థాన్ బోర్డర్లో కొంచెం టచ్ చేస్తుంది. తర్వాత మధ్యప్రదేశ్, ఇలా చివరికి వెళ్తుంటే మిజోరం, ఐజ్వాల్ వరకు. రైట్, ఇవన్నీ కూడా స్టేట్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గుండా వెళ్తున్నాయి. రైట్, నెక్స్ట్ మేజర్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో నేను ఇందాకే చెప్పాను. మేజర్ రివర్ సిస్టమ్స్లో ఫస్ట్ గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ ఇవన్నీ. నెక్స్ట్ ఈస్టర్న్ వెస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ మనకున్నటువంటి ఈ అరకు, మహేంద్రగిరి ప్రాంతం ఇదంతా ఈస్టర్న్. అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఇప్పుడు మీరు రోజు కేరళ వైపు అలానే కర్ణాటక వైపు ఈ అనేక పోచింగ్స్ జరుగుతున్నాయి, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి, చాలా ఫారెస్ట్ తగ్గిపోతుందని వింటుంటారు నాన్న. కాస్త న్యూస్ పేపర్ చదవడం కూడా నేర్చుకోవాలి, ఈ వెస్టర్న్ ఘాట్స్ గురించి వినొచ్చు. రైట్, నెక్స్ట్ ఆ తర్వాత ఈ రివర్స్ వల్ల ఈ గంగా, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్స్ అని చెప్పాను కదా, ఈ రివర్స్ వల్ల ఇక్కడ ఇండో గ్యాంగాటిక్ ప్లేన్స్ అంటారు. ఇండో అంటే నెక్స్ట్ గ్యాంగాటిక్ ప్లేన్స్, అక్కడ మైదానాలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతంలో అల్యూవియల్ సాయిల్స్ ఉంటాయి, పంటలు బాగా పండుతాయి, ఎక్కువ డెన్సిటీ ఉన్న పాపులేషన్ అదే కదా అనమాట మనకి బీహార్, యూపీ ఆ ప్రాంతాలన్నీ. నెక్స్ట్ అక్కడ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పెనిన్సులర్ ప్లాట్యూ పీఠభూమి ప్రాంతం, మనం అన్నాగా డెక్కన్ ప్లాట్యూ. పెనిన్సులర్ అంటే మనమే 3 వైపులా వాటర్ రిసోర్సెస్ ఉంటే దాన్ని పెనిన్సులా అంటారు, ద్వీపకల్పం అంటారు. 3 వైపులా వాటర్ ఉంటాయి. 4 వైపులా వాటర్ ఉంటే ఒక భూభాగం చుట్టూ 4 వైపులా వాటర్ ఉంటాయి, ఒక ల్యాండ్ ఫామ్ చుట్టూ 4 వైపులా వాటర్ ఉంటాయి, దాన్ని ఐలాండ్ అంటారు, ద్వీపం అంటారు. గుర్తుపెట్టుకోవాలి నాన్న ఇలాంటివి. అంటే ఐలాండ్ అంటే 4 sides వాటర్ ఉండాలి మన చుట్టూ, అదే ద్వీపకల్పం అంటే 3 sides వాటర్ ఉండాలి. పెనిన్సులర్ ప్లాట్యూ అని ఎందుకంటే చూడండి, ఇక్కడ ఈ 3 sides వాటర్ ఉంది మనకి. ఇటు బే ఆఫ్ బెంగాల్ ఉంది, కింద ఇండియన్ ఓషన్ ఉంది, ఇటు వెస్టర్న్ పార్ట్ కోస్ట్లోనేమో అరేబియన్ సీ ఉంది. సో ఇట్లా ఉంటే దాన్ని పెనిన్సులర్ ప్లాట్యూ అంటున్నాం. ఇది పెనిన్సులా పార్ట్. పెనిన్సులా అంటే 3 sides వాటర్ బాడీ ఉండాలి. సో అప్పుడు ఆ పెనిన్సులా ప్లాట్యూలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ కోల్ అలాంటి మినరల్ రిసోర్స్ బాగుంటాయి, కాటన్ సాయిల్స్ బాగా దొరుకుతాయి, ఇక్కడ ఎకోసిస్టమ్ డైవర్స్గా ఉంటుంది. ఇక్కడ మన ఫుడ్ కల్చర్లో కూడా డైవర్సిటీ కనిపిస్తుంది, చాలా స్పైసెస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ పండించుకొని తింటూ ఉంటాము. థార్ అనే డిజర్ట్ ఏరియాలో అక్కడ కల్చరల్ హెరిటేజ్ మ్యూజిక్ ఉంటుంది, ఆ మ్యూజిక్ అనేది చాలా ఫేమస్ అనమాట ఆ ప్రాంతంలో. దాంతోపాటు అక్కడ డిఫరెంట్ ఎకోసిస్టమ్ ఉంటుంది. మీకు చెప్పాను కదా, ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ధరించే దుస్తులు, టండ్రా ప్రాంతాల్లో ధరించే దుస్తుల్లో కల్చరల్ వేరియేషన్ చాలా ఉంటుందని ఇందాక చెప్పిన ఆ థార్ డిజర్ట్ ఒక ఉదాహరణగా చెప్పచ్చు. డిజర్ట్ ఏరియా ఉంది. ఐలాండ్స్ ఉన్నాయి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్స్ ఐలాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇందాక చూసినటువంటి ఇండియన్ ఫిజికల్ మ్యాప్లో ఇక్కడ ఈ ప్రాంతంలో వెస్టర్న్ కోస్ట్ చివర సదర్న్ టిప్ దగ్గరికి వెళ్తే ఈ మెల్లగా ఇక్కడ నీకేంది లక్షద్వీప్స్ కనిపిస్తాయి ఈ ప్రాంతంలో. అదే రైట్ సైడ్ ఈస్టర్న్ కోస్ట్ నుంచి కొంచెం సదర్న్ టిప్కి వెళ్తే నీకేం కనిపిస్తాయి? సదర్న్ టిప్ చివరి వరకు వెళ్తే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి. రైట్, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి అంటే ప్రపంచంలో ఉన్న ల్యాండ్ ఫామ్స్ అన్నీ భారతదేశంలో ఉన్నట్టు. హిమాలయన్ మౌంటైన్ సిస్టమ్ కూడా ఉంది అక్కడ, ట్రండ్రా ఆల్పైన్ ఎకో సిస్టమ్ కూడా దొరుకుతుంది నీకు. అంటే ఆర్కిటిక్, అంటార్కిటిక్లో ఏ విధమైన వాతావరణం నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావో ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నువ్వు హిమాలయానికి వెళ్ళినా కూడా పొందొచ్చు. హిమాలయన్ ఎకో సిస్టమ్ అంటే కోస్టల్ ప్లేన్స్ ఉన్నాయి, ఫిషింగ్ టూరిజం ఉంటుంది ఇక్కడ కోస్ట్ సిటీస్లో. సో ఇది భారతదేశానికి సంబంధించిన మేజర్ జియోగ్రఫికల్ ఫీచర్స్ అన్నమాట. సో ఇలా ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ మొత్తం నువ్వు తీసి చూస్తే
వరల్డ్ జియోగ్రఫీలో ఏదైతే క్లైమటాలజీ చదువుతామో, ఫిజికల్ జియోగ్రఫీ చదువుతామో, ఓషియోనోగ్రఫీ అని చదువుతామో, అదే సేమ్ ఇక్కడ ఇండియాలో కూడా చదువుతాము. వరల్డ్ మొత్తంలో ఏదైతే హ్యూమన్ ఎకడమిక్ జియోగ్రఫీ అని చదువుతున్నామో, ఇక్కడ ఇండియాలో కూడా అదే హ్యూమన్ అండ్ ఎకడమిక్ జియోగ్రఫీ అని చదవడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ద బేసిక్ సిలబస్ ఆఫ్ వరల్డ్ అండ్ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన సిలబస్, రైట్? సో జియోగ్రఫీ కొంచెం టెక్నికల్గా ఉండొచ్చు. నేను అప్పటికి చాలా స్లోగా మీడియం పేస్తో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీరు అటెంటివ్గా వింటే డౌట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అటెంటివ్గా విన్నా నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా, కొంచెం వినేటప్పుడు ఈ టెక్నికల్ సబ్జెక్ట్ వల్ల కష్టంగా అనిపించినా, మీరు ఇమీడియట్లీ ఏం చేయాలి? మీ టెక్స్ట్ బుక్స్ ఒకసారి తిరిగేసి చూడాలి.